వర్క్ టుగెదర్. సార్ మన కాలర్ వచ్చేసిండు. హలో నమస్కారం అండి. నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? విజయనగరం అండి. విజయనగరం. అవునండి. సో చెప్పండి, ఏం సంగతులు, అంతా ఓకేనా? ఓకే అండి. ఓకే. ఇక్కడ పాల్ సార్ ఉన్నారు, మాట్లాడండి. ఇవ్వండి. చెప్పండి ప్రసాద్ గారు. అయ్యా నమస్కారం అండి. నమస్కారం సార్. అంటే మీరు పెద్దవారు. హలో చెప్పండి, అడగండి. సార్ అడగడం కాదు సార్, అంటే నిన్న కూడా మీ ఇంటర్వ్యూ చూసాం సార్. అవునండి. ఏ ప్రోగ్రామ్? నిన్న 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 మీద ఒక ఇంటర్వ్యూ వచ్చింది, లైవ్ షో ఒకటి వచ్చింది కదండి. ఎందులో అండి? నిన్న 3 వచ్చాయి అనుకుంటా. అదే 3 నేను చూసింది కరెక్ట్ గా జ్ఞాపకం లేదు సార్. అంటే నా ఇది ఒకటి సార్, మేము బేసికల్లీ నేను క్రిస్టియన్ కాదండి. అవునండి. కానీ మీరు చేస్తున్న సేవాభావం పనులు, తర్వాత అవి ఎంతమంది ఆ ఫలాలను పొందుతున్నారు అన్నది ఖచ్చితంగా మేము ఇక్కడ రోజు చూస్తున్నామండి. అవునండి. కానీ మాకు ఒకే ఒక బాధాకరం అంటే నిన్న చూసినప్పుడు ఈ రోజు నాకు ఇంకా అనిపించలేదు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు కూడా పోక్ చేస్తున్నట్టు మిమ్మల్ని అడుగుతున్నారు. అవునండి. ఇంకోరితో మిమ్మల్ని పోల్చక్కర్లేదండి. నేనైతే ఏం చేస్తలే, నాకు తెలియని అడుగుతున్నారు. నిజంగా నాకు తెలియదు. లేదండి లేదండి. అంటే మా ఇది ప్రాబ్లం అంటే మేము 2 పూట్ల మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని కుటుంబంలో నుంచి వచ్చిన ఎంతో మంది బయట ఎక్కడికి వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి కూడా మీ దగ్గర నుంచి ఎంతమంది పొందారు, మీ సంస్థల ద్వారా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకో ఆపర్చునిటీస్ పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ చూస్తున్నాం. కానీ మిమ్మల్ని ఇంకొక పొలిటీషియన్ తోటి పోల్చి లేకపోతే ఇచ్చేస్తే అది బాధగానే ఉందండి. ఎందుకంటే ఈ రోజు వరకు మీరు ఏ పదవిని స్వీకరించలేదు, ఏది చేయలేదు, నిస్వార్థమైన సేవనే చేస్తున్నారు. పాజిటివ్ గా మీకు ఎక్స్పోజర్ ఇస్తే మీడియాకి మా ధన్యవాదాలండి. మీరు బాగుంటేనే మేము అందరూ బాగుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్. అండి. ఇప్పుడు ప్రభు ఏం చెప్పారంటే చిన్న రెస్పాన్స్, లవ్ యువర్ ఎనిమీస్ అని కూడా అన్నారు. వారు ఒకవేళ ఎనిమిటీతో కానీ కక్షతో కానీ ఏమైనా మనల్ని పోక్ చేసినా మనం పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి పోతుంటే వారు కూడా మన పార్ట్నర్స్ అవుతారు. కానీ వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ ట్రూ. మీరు అన్నది ఏంటంటే ఇన్ని లక్షల మందిని మనం పోషించాం, ఇన్ని లక్షల మంది వితంతులకు, 40 లక్షల మంది వితంతులకు కష్టాల నుంచి విడిపించాం, 7 కోట్ల ప్రజల ప్రపంచంలో పోషించాం, సునామీ దేశాలన్నిటికీ వచ్చిన సునామీలు ఆదుకున్నాం. కానీ అది ఫోకస్ చేయకుండా మీరు ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారని దోచుకునే వాళ్ళతో కంపేర్ చేయడం బాధగానే ఉంటుంది నాకు కూడా. బట్ వీ లవ్ దెమ్ అండ్ ఫర్గివ్ దెమ్.